నమస్తే. పచ్చని చెట్లు ఎండిపోతే ఎట్లుంటుందో, ప్రశాంతంగా ఉన్న సముద్రం తుఫాన్ వస్తే ఎట్లా అల్లకల్లోలం అవుతుందో, ఆరోగ్యంగా ఉన్న మనిషి తీవ్ర అనారోగ్యానికి గురైతే ఎట్లుంటుందో, మావోయిస్టు పార్టీ మావోయిస్టు ఉద్యమం కూడా గట్లే ఉంది. మళ్ళొక లేఖ విడుదలైంది. అనంతు పేరిట మరొక లేఖ విడుదలైంది. ఏం చెప్తున్నాడంటే ఆ లేఖలో, మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఆయుధాలను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు కొంచెం సమయం ఇవ్వండి, మీ భద్రతా బలగాలను కూంబింగ్ ఆపేయమని చెప్పండి, కొంత స్తబ్దుగా ఉండండి, మేము పుట్టకోరం చెట్టుకోరం గుట్టకోరం అయినాం, చెల్లా చెదరైపోయినాం, మేమంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ ముఖ్యమంత్రుల సమక్షంలోనో లేకపోతే మీ హోంమంత్రుల సమక్షంలోనో లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, దయచేసి అర్థం చేసుకోండి అని అనంత్ పేరిట ఒక లేఖ విడుదలైంది. ఈ అనంత్ అనే వ్యక్తి గతంలో ఒక 4-5 రోజుల క్రితం కూడా ఒక లేఖ రాశాడు, ఇట్లనే లొంగిపోతాం, కొంచెం సమయం ఇవ్వండి అనేది. మళ్ళీ ఒక రిక్వెస్ట్ పెట్టి ఇంకో లేఖను విడుదల చేసిండు. అది ఆ లేఖ గురించి కూడా మనం చదువుకుందాం. అంటే నేనేమంటున్నా అంటే, మావోయిస్టు పార్టీ నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నా, చాలా ఒడిదుడుకులు చూసింది. నేను కూడా అప్పటికి పుట్టలే, నేను అసలు పుట్టలేదు, కానీ చరిత్ర చదివితే చరిత్రను పరిచయం చేసుకుంటే మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి ఇంతకన్నా ఎక్కువ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని సంఘటనలు, ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు, పడి లేచిన కెరటంలాగా పడిపోయినరు, లేచినరు, చాలా ఉన్నాయి. కానీ ఆపరేషన్ కగార్ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా ఊపిరి మలతలేదు. ఏకంగా కర్రెగుట్టల్లా క్యాంపును ఏర్పాటు చేసిండ్రు. కర్రెగుట్టలు అంటే ఎవరైనాక అర్థం కావు, అది మావోయిస్టులకే అర్థమవుతాయి. ఆడ చీకటే ఉంటుందో వెలుగే ఉంటుందో అర్థం కాదంట. ఉదయం పూట కూడా చీకటే ఉంటుందంట ఆ గుట్టల్లో. ఆ యొక్క గుట్టల రహస్యాన్ని కూడా భద్రతా బలగాలు ఛేదించి అక్కడ క్యాంప్ ఏర్పాటు చేసినాయట. దాదాపు 300 నుంచి, మన తెలంగాణలో ఆ చెల్రా అది ఉంది కదా, ఆ చెల్ర నుంచి అటు పట్టుకుంటే ఛత్తీస్గఢ్ వరకు 300 నుంచి 400 కిలోమీటర్లు విస్తరించి ఉంటాయంట. ఎవరు అయ్యేకి అర్థం కావంట ఆ గుట్టలు. మావోయిస్టులకే అర్థం కాలేదంట ఇప్పటికి కూడా. ఇంకా కొన్ని వార్తలు వస్తున్నాయి, నేను కూడా తెలుసుకున్నా. మావోయిస్టులు కూడా ఛేదించలేదంట ఆ గుట్టలను. ఇంకా ఎక్కడ మొదలుంది, ఎక్కడ అంతుంది, ఎక్కడ ఏముంది అనేది కూడా తెలియదంట. అలాంటి గుట్టలను కూడా హిడ్మా స్థావరం కర్రెగుట్టలు, అలాంటి గుట్టలను కూడా ఛేదించి అక్కడ క్యాంపులు ఏర్పాటు చేసిందంటే ఏ స్థాయిలో ఉద్యమం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఎవరిది? భద్రతా బలగాలది, కూంబింగ్. ఇక నేషనల్ పార్కు ఖాళీ అయిపోయింది, అబుజ్మాడ్ ఖాళీ అయిపోయింది, తర్వాత దండకారణ్యం లేదు, ఏం లేదు. హిడ్మా చనిపోయిండు, మల్లోజులో లొంగిపోయిండు, ఆశన్న లొంగిపోయిండు, బండప్రకాష్ లొంగిపోయిండు, చంద్రన్న లొంగిపోయిండు. ఇంక మెడకాయనే పోయినాక మొండెంతో ఉంటే ఎంత పోతే ఎంత, అంతే కదా. మెడకాయనే పోయినాక మొండెంతో ఏముంది అంటున్నా, ఏం లేదు, ఉతదే. అట్లా మావోయిస్టు పార్టీకి కూడా, మావోయిస్టు పార్టీని ఒక దేహంతో మనం పోలిస్తే మెడకాయనే పోయింది. ఇది ఉన్న లాభం లేదు కాబట్టి మళ్ళీ లేఖ విడుదల చేసిండు. మనం ఆ లోతుల్లోకి పోయి నేను మధ్యలో మీకు చెప్తుంటా చదివి. జనవరి 1న లొంగిపోతాం మావోయిస్టు పార్టీ. 2026 జనవరి 1న సాయుధ పోరాటం ఆపేస్తామని మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. ఆ రోజు అందరం లొంగిపోతామని ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల చేసింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొంత సమయం కావాలని కేంద్రానికి ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. మొన్ననే ఒక 4-5 రోజుల క్రితమే రాసిండు ఇదే అనంత్. టాప్ కమాండర్ మల్లోజుల ఆశన్న లొంగుబాటు తర్వాత హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ బలహీనమైంది, మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్ర విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నదంట. నేను అదే చెప్తున్నా కదా, మొండెం పోయింది అంటారు, అది తలకాయ పోయింది, మొండెం మిగిలింది లేదు మొత్తం. అదే ఎట్లా ఉందంటే పరిస్థితి, ప్రశాంతంగా ఉన్న చెట్టుకు ఒక ఈదురుగాలులు వస్తే ఎట్లా తటపటాయిస్తుందో చెట్టు, అట్లా అయిపోయింది మావోయిస్టు పార్టీ. లేదు పరిస్థితి, కేంద్రం చాలా సీరియస్ ఉంది. మావోయిస్టులకు సంబంధించి అమిత్ షా కూడా ఒప్పుకుంటలేడు. చర్చలు లేవు రాన్రి అంటున్నాడు. చర్చలు లేవు రాన్రి, లేకపోతే చచ్చిపోయినరి. గతంలో కూడా చర్చలు నడిచినాయి, ఏమైంది, ఏం ముందల పడ్డది, ఏం లేవు. అవన్నీ మనసులో పెట్టుకోకుండ్రి, మీరు మెదడులో నుంచి చర్చలు అనేది తీసేసి వచ్చి ఉత్తవ లొంగిపోండి, లేదంటారా చచ్చిపోండి. నేనేం చేయలేను దానికి. ఇంక అంతే. ఇక ఎట్లుందంటే అమిత్ షాది కూడా
ఒకసారి డిసైడ్ అయితే ఎవరి మాట విన్నారంటే చూడు అట్లే ఉంది ఆయనది కూడా. ఒకసారి లెటర్ వచ్చింది, పూర్తి స్థాయిలో దాన్ని మనం చదువుదాం, చదివి మీకు వివరించే ప్రయత్నం చేద్దాం ఏంది ఏం కథ అనేది. ఇదే ఆ లెటరు. పత్రికా ప్రకటన తేదీ 27 నవంబర్ 25న విడుదలైంది మనకు. అనంత్ పేరిట కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మధ్య ఏంది ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అట. ఇంకా పత్రిక ప్రకటనలో భాగంగా మీకు చదువుతూ మధ్యలో నేను మాట్లాడతా. ఎవరికి రాసిన అంటే ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసిండు. ఏం చెప్తున్నాడు అంటే ఆయన అనంత్ అనేట ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధిగా అనంత్ అని నేను మీ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరో అభ్యర్థన లేఖ జారీ చేస్తున్నాను. ఏందో చూద్దాం మనం కూడా. మనమందరం ఎంఎంసి కామ్రేడ్స్ జనవరి 1న 2026న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకుని ఆయుధాలను విడిచిపెట్టి ప్రభుత్వం ఇచ్చే పునరావాసాన్ని అంగీకరించడం ద్వారా సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి చేరుతాము అని చెప్తున్నాడు అనంత్. ఎప్పుడు జనవరి 1, 2026న ఆయుధాలను వదిలేసి ప్రభుత్వం కల్పించే పునరావాసాన్ని స్వీకరించి వాళ్ళు ఇచ్చే రివార్డును స్వీకరించి జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నామని అనంతు చెప్తున్నాడు. ఇంకోటి, అప్పటి వరకు 3 రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని మరియు ఆ తేదీ వరకు భద్రతా కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని మేము అభ్యర్థిస్తున్నాము. జోన్లో ఎక్కడ భద్రతా దళాలు అరెస్టులు లేదా ఎన్కౌంటర్లు వంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదు. అదే సమయంలో జోన్ అంతటా చెల్లా చెదురుగా ఉన్న మా సహచరులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి మేము ప్రయత్నిస్తాము. భద్రతా దళాల కార్యకలాపాలను కొనసాగించడం దీనికి అంతరాయం కలిగిస్తుంది. మా ప్రయత్నాలను వేగవంతం చేయకుండా నిరోధిస్తుంది. మా ఆయుధాలను ముక్కలుగా వదిలేసే బదులు మేము కలిసి రావడానికి లేదా పెద్ద సంఖ్యలో కలిసి రావడానికి ఇష్టపడతాము మరియు ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించి ప్రధాన స్రవంతిలో చేరడానికి ఇష్టపడతామని అనంతు లేఖలో పేర్కొన్నాడు. ఏమంటున్నాడంటే భద్రతా బలగాలు ఉన్నారు కదా, కూంబింగ్ చేయకుండా, అరెస్టు చేయకుండా, కాల్పులు జరపకుండా మాకు కొంత సమయం ఇవ్వండి. మేము చెల్లా చెదురుగున్నాము. మేము సమావేశం నిర్వహించుకొని మా ఆయుధాలను గుంపగత్తుగా అందరం వచ్చి ప్రభుత్వాలకు అప్పగించి జనజీవన స్రవంతిలో కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము పెట్టే ఈ అభ్యర్థనను స్వీకరించి కొంత సమయం ఇవ్వండి అభ్యర్థిస్తున్నాడు. రైట్, మరో పారాగ్రాఫ్ చూద్దాం. ఛత్తీస్గఢ్లో సతీష్ దాదా, మహారాష్ట్రలో సోను దాదా విషయంలో జరిగినట్లుగా మేము మా ఆయుధాలను 3 రాష్ట్రాలలో ముఖ్యమంత్రికి లేదా హోంమంత్రికి అప్పగించి ప్రధాన స్రవంతిలో చేరాలనుకుంటున్నాము. వచ్చే నెలలో ఈ మొత్తం ప్రక్రియను శాంతియుతంగా పూర్తి చేయడంలో మాకు మద్దతును అందించే రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆయుధాలను అప్పగించి ప్రధాన స్రవంతిలో చేరడానికి మేము ఇష్టపడతాం. అంటే గతంలో వేణుగోపాల్ ఉన్నాడు కదా, మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న ఎట్లయితే లొంగిపోయినరో వాళ్ళ అనుచరులతోటి ఆయుధాలను ముఖ్యమంత్రులకు అప్పగించి మేము కూడా గట్లే చేస్తాం, మాకు జర టైం ఇవ్వండి అని చెప్తున్నాడు. మేమేం యుద్ధం చేయము, మేము కాల్పులు ఏం చేయము, మేము ఐఈడి బాంబులు ఏం పేల్చాము, మేము లొంగిపోతాం, జర టైం ఇవ్వండి, మేము మాట్లాడుకుంటాం. సేమ్ మల్లోజుల వేణుగోపాలరావుకి ఎట్లా ఇచ్చినారో అవకాశం, ఆశనకి ఎట్లా ఇచ్చారో మాకేమని చెప్తున్నాడు అంతే. అందువల్ల ఈ మొత్తం ప్రక్రియ శాంతియుతంగా పూర్తి చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని నేను 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తున్నాను. భద్రతా దళాలు చెప్పిన తేదీ వరకు కార్యకలాపాలను నిలిపివేసి ఎన్కౌంటర్ వంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అంటే ఏమంటున్నాడంటే అక్కడ భద్రతా బలగాలు కూంబింగ్ ఆపాలి, మేము కూడా దాడులు చేయం, లేకపోతే మేము కూడా తుపాకులు పేల్చాం, ఇద్దరి మధ్య సమన్వయం ఉంటేనే మేము చర్చలకు సిద్ధంగా అవుతాం. అంటే మేము వాళ్ళు చర్చలు చేసుకుంటాం తప్ప మీరు కూంబింగ్ చేసుకుంటూ పోతుంటే, మీరు గన్నులు వెచ్చి పేలుస్తుంటే మేము కూడా ఏం చేయలేము, మేము కూడా కాల్చాల్సి వస్తుంది అంటున్నాడు. మేము రేడియోలో విజయ్ శర్మ అంటే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ ప్రసంగం విన్నాము. ఆయన 10 నుండి 15 రోజులు సరిపోతుందని అన్నారు. మేము అతని ప్రతిస్పందనను గౌరవిస్తాము, కానీ అంత తక్కువ సమయం సరిపోదు. అయితే ఆయుధాలను వదులుకొని ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావడానికి మేము నిర్ణయించిన ఖచ్చితమైన తేదీ
జనవరి 1, 2026 పట్ల ఆయనకు ఎటువంటి అభ్యంతరం ఉండకూడదని ఈ మాట కూడా చెప్తున్నాడు ఇంకో పారాగ్రాఫ్లో. అంటే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ ఉన్నాడు కదా, హిడ్మా ఇంటికి పోయి హిడ్మా తల్లి దగ్గర కలిసి వచ్చిండు కదా, ఆయన రేడియోలో మాట్లాడినంట. మాట్లాడితే వీళ్ళు విన్నారంట మావోయిస్టులు. విని ఏం లేదు, నెలలు ఎందుకు అవసరం లేదు కదా, 10-15 రోజులు సరిపోతుందని ఆయన అన్నాడంట. లేదు 10-15 రోజులు సరిపోదు, మేము చర్చలు చేసుకోవాలని ఎవరు అనంత్ చెప్తున్నాడు లెటర్రా. అంటే ఇంకా టైం కావాలంటున్నాడు. మేము నిర్దిష్ట ప్రతిపాదనలు మరియు డిమాండ్లు చేయాలనుకుంటే ప్రభుత్వం వాటిని విని వాటిని నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తుందని తన ప్రకటనలో పేర్కొన్నందుకు విజయ్ శర్మకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము ఖచ్చితంగా కొన్ని నిర్దిష్ట ప్రతిపాదనలు మరియు డిమాండ్లను ప్రభుత్వానికి అందించాలనుకుంటున్నాము. ప్రధాన స్రవంతిలో చేరే ముందు లేదా పునరావాసం తర్వాత మేము వీటిని పత్రికా ప్రకటనలో విడుదల చేస్తామని చెప్తున్నాను. ఇక మిగిలిన 2 రాష్ట్రాల అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల నుండి మాకు విజయ్ శర్మ మా పిటిషన్ నుండి అందుకున్నట్లుగా భరోసా కలిగించే ప్రతిస్పందన రాలేదంట. అంటే మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి స్పందన రాలేదంట. ఛత్తీస్గఢ్ హోంమంత్రి నుంచి మాత్రం వచ్చిందని చెప్తున్నాడు. మిగిలిన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుండి భరోసా కలిగించే ప్రతిస్పందన అందుకోవడానికి మేము సంతోషిస్తాము మరియు వారు విజయ్ శర్మ లాగా మాకు నిర్దిష్ట ప్రతిపాదనలు మరియు డిమాండ్లను అందిస్తే మేము ఖచ్చితంగా ప్రజల తరపున అలా చేయాలనుకుంటున్నామని. ఊగే టైం ఈ రాదుంటే ఎందుకు పంచాయతీ, లొంగిపోతామని చెప్తున్నారు కదా. ఈయన 2వ సారి లేఖ విడుదల చేసిండు అనంతు. లొంగిపోతామే బాబు మేమంటే ఎందుకు, జర టైం ఇస్తే ఏమైంది. ఈ ప్రక్రియ సుఖాంతం అయ్యే వరకు జోన్ అంతటా ఉన్న మా సహచరులందరూ తమ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని మరియు దీనికి అంతరాయం కలిగించే ఎటువంటి ప్రేరణ లేదా చర్యలో పాల్గొనవద్దామని నేను అభ్యర్థిస్తున్నాను. అంటే భద్రతా బలగాలకు, ప్రభుత్వాలకే కాదు అనంత్ చెప్పేది, వీళ్ళకు కూడా చెప్తున్నాడు, వాళ్ళ మావోయిస్టులకు కూడా. మీరు కూడా ఎలాంటి దాడులకు పాల్పడకండి, స్తబ్దుగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఎలాంటి మీరు కూడా కుట్రలు చేయకుండా అని చెప్తున్నాడు వాళ్ళ మావోయిస్టులకే. ఈసారి మేము PLGA వారోత్సవాన్ని జరుపుకోబోమని నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఈ వారంలో భద్రతా దళాల గస్తీని నిలిపివేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జోన్ అంతటా అన్ని సహచరులకు మేము ఆడియో విజ్ఞప్తిని జారీ చేస్తాము. దీని గురించి విన్నా లేదా తెలుసుకున్న వెంటనే ఒకరినొకరు సంప్రదించడానికి ప్రయత్నించమని మేము అందరం సహచరులను అభ్యర్థిస్తున్నాం. సహనం, పట్టుదల మరియు వ్యక్తిగతంగా లొంగిపోవద్దని కూడా మేము మా సహచరులకు అభ్యర్థిస్తున్నాము. మనం అందరం కలిసి దీన్ని చేస్తాము కానీ లొంగిపోము, కానీ పునఃమార్గం అంటున్నాడు. MMC కామ్రేడ్లందరూ బహిరంగంగా సంప్రదించడానికి నేను బావోఫెంగ్ యొక్క ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ కూడా ఇచ్చిండు. 43.5.715ని జారీ చేస్తున్నానే ఓ నెంబర్ కూడా ఇచ్చిండు. అంటే వాళ్ళకు మావోయిస్టులు ఉంటారు కదా కామ్రేడ్స్, వాళ్ళకు సంబంధించిన ఏదో అది అంతా వాళ్ళు రేడియోలు అవి వాడతారు కదా. గట్లా ఏం లేదు, లేఖలు ఏం చెప్తున్నాడు అంటే మేము లొంగిపోతాము. జనవరి 1, 2026 3 ప్రభుత్వాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ పత్రికా ప్రకటన ద్వారా. మేము లొంగిపోతాం, టైం ఇవ్వండి, మీ భద్రతా బలగాలను జర కుమ్మింగ్ ఆపమనండి, కాల్పులు జరిపోద్దని చెప్పండి, మేము అంతా చెట్టకోరు పుట్టకోరు అయినాం కదా, జర కూర్చొని మాట్లాడుకొని వచ్చి లొంగిపోతాం ఆశన్న వేణుగోపాలరావు లాగా అని చెప్తున్నాడు. అదేవిధంగా వాళ్ళ మావోయిస్టు కామ్రేడ్లకు కూడా చెప్తున్నాడు, మీరు కూడా ఎలాంటి దాడులకు పాల్పడకండి, మీరు ఎలాంటి IED బాంబులు వేల్చుడు, కుట్రలు చేసుడు అవి మీరు కూడా బంద్ చేసుకోండి అని వాళ్ళకు కూడా చెప్తున్నాడు అనంత్. ఇంక నేను కూడా ఏం చెప్తున్నా అంటే ఊకి రాండ్రి, అందరు ఊకి నేను చెప్పే ముచ్చట ఏంటంటే ఊకి రాండ్రి, మీరు మీ కుటుంబ సభ్యులకు దూరం అయినరు, పల్లెలకు దూరం అయినరు, రాజ్యానికి దూరం అయినరు, ప్రజాస్వామ్యానికి దూరం అయినరు, జనజీవన స్రవంతికి దూరం అయినరు, నగరాలకు దూరం అయినరు, పట్టణాలకు దూరం ఊకే రాండ్రి ఊకే ఏంది మీరు ఏంది మీ బతుకులంతా అన్ననే ముగిసిపోవాలన్నా? ఈడనేమో అందరూ మంచిగా బతుర్రు, తింటూనే ఉన్నాడు, తాగుతూనే ఉన్నాడు, సంపాదించనే ఉన్నాడు, రాజకీయం చేస్తూనే ఉన్నాడు, ముఖ్యమంత్రులు అయ్యేటోళ్ళు అయితేనే ఉండరు, సినిమాలు తీస్తూనే ఉండరు, ఎగిరేటోళ్ళు ఎగురుతున్నారు, దుంకేటోళ్ళు దుంకుతున్నారు. ఏంది మీకేం బాధ? ఊకే రాండ్రి అందరు రాండ్రి ఊకే వచ్చి మీరు జనజీవన స్రవంతిలో ఉండి మీకేమైనా రాజ్యం మీద కోపం ఉంటే, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన లేకపోతే ఇక్కడ కొట్లాడండి, ఇంటింటి తిరిగి కొట్లాడండి. నేను నా రిక్వెస్ట్ ఇది. అనంతు రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, నా రిక్వెస్ట్ కూడా అనంతుకు, అందరు రాండ్రి దయచేసి. ఎందుకు మీరు బుగ్గిపాలు చేసుకుంటారు మీ బతుకులను? పెట్టుబడిదారు వ్యవస్థకు పోయింది మంచిదే, కానీ పరిస్థితులు మారినాయి.
రాజ్యం దగ్గర ఆయుధాలు చాలా అయినాయి, డ్రోన్లు కథలు చాలా పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది. ఊకే రాండ్రి దయచేసి, మీరు రాండ్రి, వచ్చి జనజీవన స్రవంతిలో ఉండి కొట్లాడండి. మీ బతుకు మీరు బతుకుతూ పేదల పక్షాలు నిలబడండి, మీ తల్లిదండ్రుల పక్షాలు నిలబడండి, కుటుంబ సభ్యుల పక్షాలు నిలబడండి. మీరు ఏం సంపాదించుకుంటున్నారండి? అడవులలో పోయి ఉత్త చేతులతోటి పోతారు, ఉత్త చేతులతోటే వస్తున్నారు. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు అందరు రావాలి. జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా ఉద్యమాలు బలంగా చేసి ఇక్కడ ప్రభుత్వాలు సరైన పాలన చేయకపోతే వాళ్ళని గద్దె దించాల్సిన ఆవశ్యకత అవసరం మీ మీద ఉంది. దయచేసి మీరు మావోయిస్టులకు విజ్ఞప్తి, నా విజ్ఞప్తి పర్సనల్గా, మీరు దయచేసి రండి, జనజీవన స్రవంతిలో కలసండి, మీరు కొట్లాడండి, మీ ఉద్యమం ఇక్కడ చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.